సార్ గఫూర్ గారు, మొన్న సీదిరి అప్పలరాజు గారిని ఆయన ములాఖాత్ తీసుకొని ఆయన పలకరించాలని చేపట్టినటువంటి 6 గంటల యాత్రలో జరిగినటువంటి రచ్చ చూసాము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది లాస్ట్ మంత్ 30వ తారీఖు అనుకుంటా, జూలై 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 30వ తారీఖున ఒక మహిళా ఎస్ఐ ప్రవల్లిక అన్న ఆవిడ మీద ఏ రకంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఆవిడ మీద చేతులు వేస్తూ తోసేస్తూ ఆవిడ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆవిడని ఒక రకమైనటువంటి మాలెస్టేషన్కి గురి చేసినటువంటి పరిస్థితి. 10 రోజులు అబ్స్కాండింగ్లో ఉన్న తర్వాత చింతాడ రవికుమార్ 2 రోజుల క్రితం అనుకుంటా మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకున్నారు. అది మర్చిపోయే లోపులోనే దాని మీద కూడా మనం గతంలో మాట్లాడాము. మళ్ళీ నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నిరసనల పేరుతో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేసే పద్ధతి ఇదేనా అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. పోలీసులని కూడా చూడకుండా, అది ఆడ మగ పోలీసులని కూడా చూడకుండా నిరసనల కోసం ఎక్కడి వరకు అయితే పరిమితులు విధించారో అక్కడ కాకుండా దానికి కొన్ని బ్యారికేడ్లు అలాగే రోప్స్ కట్టిన పరిస్థితుల్లో వాటిని దాటుకుని తోసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆవిడ ఆఖరికి ఒక రోప్స్ని దాటుకుంటూ వస్తున్నప్పుడు ఆవిడ అడ్డుకుంటం కూడా కాదు, అభ్యంతరం చెప్తున్నటువంటి పిక్చర్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. వాటినన్నీ దాటుకుని తోసుకుంటూ ఆవిడ కింద పడిపోతే ఆ తోపులాట్లో తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆవిడ జ్యోతి అట ఆవిడ పేరు, ఏఎస్ఐ. ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు మరో కేసు నమోదైంది. ఇది మరి మీరు లెఫ్ట్ పార్టీస్గా నాకు తెలిసి కాంగ్రెస్కు ఉన్నంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. బీజేపీ గత 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఏదో ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు ప్రధాన జాతీయ పార్టీగా ఎదిగింది. కానీ నేనేమంటున్నానంటే ఈ దేశంలో మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీలు ప్రధాన పార్టీలుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అలాగే రకరకాల సందర్భాల్లో ప్రభుత్వంలో వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి నిరసనలు చేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు, అంటే మీ పార్టీ తరఫున. మరి జనరల్గా స్కఫ్లు జరుగుతుంది, ధర్నాలు చేసినప్పుడు పోలీసులు కొంతగా హై హ్యాండెడ్నెస్ ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నిరసనలు చేసేటటువంటి పార్టీలు ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఎప్పుడన్నా ఉందా? మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా వేరే పార్టీలైనా కానీ? మరి ఈ రకంగా వరుసపెట్టి జరుగుతున్నటువంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందా లేదా? ఆయన వారి పార్టీ నాయకుడైతే మాత్రం వీటిని ఎప్పుడు కూడా అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన అసలు వీటిని ఒక ఇన్సిడెంట్స్గా కూడా పరిగణిస్తున్నట్టుగా ఎక్కడ కనపడటం లేదు. సో దీనికి అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి? లేదంటే కనుక కూటమి ప్రభుత్వమే మనం ఎప్పుడు అనుకుంటున్నట్టు కావాలని ఏమన్నా ఆ లీనియన్స్ ప్రదర్శిస్తోందా? లేదంటే కనుక చేతకంతనం అనుకోవాలి. సార్ సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సరే, మా పార్టీగా మేము చేసేటువంటి ఆందోళనలో మేము మిలిటెంట్గా ఉంటాము అంటే దెబ్బలు తినడానికి, లాఠీలతో కొడుతూ ఉన్నా దెబ్బలు తినడానికి మిలిటెంట్గా ఉంటాం తప్ప మేము పోలీసుల మీదకి పోవడం కానీ అది. ఎందుకంటే పోలీసుల్ని మనం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా చూడకూడదు కదా. పోలీసులు అనేది ప్రభుత్వ యంత్రాంగంలో భాగం. ప్రభుత్వ యంత్రాంగంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే, తప్పదు, నియంత్రించాల్సిందే, బ్యారికేడ్గా నిలబడాల్సిందే. అవసరమైతే ఇక కొట్టమని పై నుంచి ఆదేశాలు వస్తే కొట్టాల్సిందే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళని మేము శత్రువులుగానో లేకుంటే వాళ్ళని ద్వేషించేటువంటి కార్యక్రమం జనరల్గా చేయం మేము. అందు వామపక్షాల కార్యకర్తలు డిసిప్లిన్గా ఉంటారు. అందుకోసం వామపక్షాల కార్యకర్తలతో వైసీపీ కార్యకర్తల్ని పోల్చలేము. నేను ఈ తిరుపతి ఇన్సిడెంట్ నేను చూడలేదు, కానీ అక్కడ శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంటు, ఆయన ఎదురుగా నిలబడి అంగిలిప్పదీయడం ఏం కల్చర్ నాకైతే తెలియదు. అంగిలిప్పదీసి ఎగురుతుండేటువంటి సన్నివేశాలు, దాన్ని కనీసం నివారించేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు.
అంటే ఆ రకంగా ఒక అరాచక ప్రవర్తన కలిగి ఉండడం అనేటువంటిది వైసీపీ కార్యకర్తలకు లక్షణంగా ఉందా అనేటువంటి ఒక అనుమానం నాకు వస్తుంది. అంటే వచ్చేటువంటి కార్యకర్తలు తీసుకొని రాబడినటువంటి జనం తీసుకొని రాబడిన వాళ్ళండి. ఎవరు వాలంటీర్‌గా వస్తున్నారు వేల మంది అని చెప్తున్నారు. వేల మంది ఎవరు వాలంటీర్‌గా రారండి. ఏ పార్టీ కూడా రారు. మాకు రావడానికే తలకిందులు మేము ఇబ్బంది పడుతున్నాం. మా కార్యకర్తలు, మా సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆందోళనకు రావాలంటేనే వాళ్ళ నిత్య జీవితము, వాళ్ళ కుటుంబ అవసరాలు ఇవన్నీ చాలా చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసం ఏదో వేలాది మంది పని పాట లేకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే చిందులేయడానికి వస్తారనో నేనేం అనుకోవడం లేదు. తెస్తున్నారు జనాన్ని. అది వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా. ఎందుకంటే వాళ్ళకు ఆ స్ట్రాటజిస్ట్ ఎవరో ఉన్నారు. అతని సూచన ఏందంటే ఎక్కడ పోయినా గానీ జనం తండోపతండాలుగా కదిలినట్టు చూపియాలి. తద్వారా ప్రజల్లో అబ్బో! జనం ఏమొస్తున్నారని అనిపియాలి అనేటువంటి స్ట్రాటజీ వాళ్ళకుంది. నాకేం అభ్యంతరం లేదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటది. కానీ వచ్చేటువంటి కార్యకర్తలు డిసిప్లిన్‌గా ఉండాలి. చట్టానికి లోబడి ఉండాలి. ఎవరైనా ఒకవేళ లాఠీ చార్జ్ చేస్తున్న సందర్భంగా తిరగబడినారు, వాళ్ళు కొడుతుంటే ఈళ్ళు తోసేసినారని అర్థం చేసుకోవచ్చు మనం. మన జంజీలో కూడా పోలీసులకు కొంతమందికి గాయాలైనాయి. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వేలాది మంది జనం కదిలినప్పుడు పోలీసులు టూ మచ్‌గా వ్యవహరించి ఇప్పుడు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇట్లాంటివి చేసినప్పుడు ప్రతిఘటన ఇచ్చేటువంటి క్రమంలో జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా అరాచకమైనటువంటి పద్ధతి అనేటువంటిది అది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు. వైసీపీకి కూడా మంచిది కాదు. అది ఇంతవరకు నేను ఆ పల్నాడు ర్యాలీ సందర్భంగా గానీ, లేదా ఇబ్రహీంపట్నం ఆయన పోయిన సందర్భంగా గానీ, అట్లాగే మిగతా ఇన్సిడెంట్స్ మొన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ దీంట్లలో ఎక్కడ గూడా ఇది తప్పు అని వాళ్ళ నాయకులు కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకన్నా చెప్పినటువంటి ఉదాహరణ నాకేమీ కనపడలే ఎక్కడ. అంటే ఇది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. మా వాళ్ళు చాలా ఆహ్, గట్టిగా ప్రతిఘటన చేస్తున్నారు గవర్నమెంట్‌కు. అమితుమి తేల్చుకోవడానికి సిద్ధపడినారు అనే ఆనందంలో మునుగుతున్నారు తప్ప, ఈ అరాచక ప్రవర్తన అనేది రాజకీయ పార్టీలకు మంచిది కాదు. ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయనేటువంటిది వాళ్ళకేం అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు మహిళా పోలీసులు మనం మామూలుగా మన మహిళలు ఆందోళన చేస్తున్నప్పుడు మగ పోలీసులొస్తే మనం తీవ్రంగా ప్రతిఘటిస్తాం. "ఏయ్! నువ్వు ఆడ పోలీసులు లేకుండా ఎట్లొస్తావు నువ్వని." మరి వాళ్ళ మీద మనం దౌర్జన్యం చేయొచ్చునా? ఆడ పోలీసుల మీద దౌర్జన్యం చేయొచ్చునా? తప్పు గదా! కాబట్టి డిసిప్లిన్ చేసుకోవడం మంచిది. వైసీపీ పార్టీ సెల్ఫ్ డిసిప్లిన్‌గా ఉండడం మంచిది. ఇక చట్టము దాని పని అది చేసుకొని పోతా అండి. నిజంగా అమ్మాయి ఎవరైతే గాయపడినారో ఆమె కంప్లెయింట్ ఇచ్చినప్పుడు కేసులు రాక తప్పదు. కేసులు పెట్టక తప్పదు. చట్టం తన పని అది చేసుకుంటూ పోవాల్సిందే. రాబోయే కాలంలో ఇదేమైతుందంటే ఒక కార్యకర్తల మధ్య ఘర్షణకు గూడా దారి తీసేది. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కూడా తప్పే. విజయవాడలో వాళ్ళు ధర్నా చేస్తుంటే బోండా ఉమ్మ గారు అతిగా ప్రవర్తించారు అనేది అది కూడా తప్పు. ఎందుకంటే 2 శత్రు కూటములుగా ఉండకూడదండి. 2 ప్రధాన రాజకీయ పార్టీలు. ఈ 2 పార్టీలు తమ యొక్క సమస్యల మీద జనంలోకి పోవాలి. జనం ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే అధికారంలోకొస్తారు. అట్లా కాకుండా అరాచకమైనటువంటి ప్రవర్తన ద్వారా ప్రభుత్వాన్ని మేము శాసిస్తాము అనేటువంటి ధోరణిలో గనక పోతే అది ఎవరు పోయినా తప్పు. అది ప్రభుత్వాన్ని ఆ రకంగా మనం శాసించలేం. అది తప్పు గూడా. ఎందుకంటే మహిళా పోలీసుల మీద చేయి చేసుకోవడం ఇంకా తప్పు. ఇది ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని కనీసం ఇప్పటికైనా సరే డిసిప్లిన్ చేసుకుంటే మంచిది. కాదు ఇట్లాగే మేము చేస్తూ పోతాం అంటారనుకోండి, ఇంక దాన్ని ప్రజలే నోట్ చేసుకుంటారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా గమనిస్తారు ఇట్లాంటి అరాచక ప్రవర్తనని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.